విజయబాబు చాలా కాలంగా తెలిసిన మిత్రుడు, సోదర సంపాదక జర్నలిస్ట్ కాబట్టి నేను వేరే కొన్ని కామెంట్స్ అన్ని నేనేం చెయ్యను. కానీ ఈ వెళ్ళినప్పుడు గుండు గుత్తగా అసలు కేసులే పెట్టకూడదంటే అది కుదరదు. అవును. అంతేకాకుండా ఉద్దేశాల ఆపాది ఒక ఉద్దేశంతో మీరు వేసారంటే ఎవరిని మీరు స్పృశించకూడదు అన్నట్టుగా మీరు కేసు పెడుతున్నారు అన్నది కోర్టు యొక్క అభిప్రాయం. ఇది పొలిటికల్ అని. ఇంకోటి కూడా అన్నారు, సోషల్ మీడియాను ఒక ఉద్యమ సాధనంగా వాడుకొని సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్లకు వాళ్ళ పరిమితులు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి తెలుసు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవాళ్ళు, ఆ పద్ధతులు పాటించకుండా చేసేవాళ్ళు, వాళ్ళ మీద చర్య ఉంటుంది తప్పకుండా. ఎవరినంటే వాళ్ళను ఇప్పుడు ఒక ఆయన మహాత్మా గాంధీని కించపరుస్తూ పెడతారు, ఇప్పుడు పెడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీకి పరిమితమైంది. కానీ మత విద్వేషాన్ని, జాతీయ నాయకులకి, దేవుళ్ళని కించపరిచి చాలా పెడుతున్నారు. నేను కావాలంటే మీకు ఒక డజన్ చూపిస్తాను. క్రైస్తవ, హిందూ. నిన్న ఒక ఆయన అయితే అండి, చాలామంది ఏదో దీనికి వెళ్తూ ఉంటారు, ప్రజాపిత బ్రహ్మకుమారి దానికని. వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అని ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నిన్న కూడా ఆయన టీటీడీ గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఆధ్యాత్మిక